తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకుంటున్నారు. పాటలు పాడుతూ బతుకమ్మలు పేరుస్తున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీత, మాజీ ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ మాజీ చైర్మన్ తులా ఉమా, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రియా అక్కడ మరిన్ని వివరాలు అందిస్తారు. దానికి సంబంధించి లైవ్ చూద్దాం. అయితే మళ్ళొకసారి మనం హైదరాబాద్ ఈ అక్క నోట మనం వినాలే. సో ఇందాం నడువురి. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, పండుగ పూట వియాలో గాజుల రామారంలో వియాలో, మా అక్క చెల్లెళ్ళ వియాలో ఇండ్లనైతే కూర్చిరి వియాలో, బతుకమ్మ పండుగ నాడు వియాలో మాడ బిడ్డలను వియాలో, రోడ్డు పాలు చేసి వియారో నవ్వుకుంటున్నాడు వియాలో, ఆడ్ర తోటి వియాలో మాడ బిడ్డలను వియాలో, బతుకని ఎరాయ వియాలో సావని ఎరాయ వియాలో, కాంగ్రెస్ మీద వియాలో మన్నువాడ వియాలో, సాగనంపుదాము వియాలో ఈ బతుకమ్మ తోటి వియాలో. అంటే ప్రతి పండుగకు 10 ఏళ్ల బాపు కేసీఆర్ గారి పాలనల సుభిక్షంగా ఉన్న తెలంగాణ, సంక్షేమ పథకాలతో సంబురపడ్డ తెలంగాణ ఈ 2 ఏళ్లల్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనల ఆగమైపోతుంది. ప్రతి బిడ్డ ఆగమైపోతున్నాడు. యూరియా కష్టాలు కానివ్వండి, ఇండ్ల కష్టాలు కానివ్వండి, పంటల కష్టాలు కానివ్వండి, ప్రతి ఒక్క వర్గాన్ని ముంచుతున్నాడు. జాబులు అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, హైడ్రా తోటి ఆడబిడ్డలను ఆగం చేస్తున్నాడు. ఈ బతుకమ్మ తోటైనా విముక్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.